ఇప్పుడు భక్తి సింగారేఖ పచ్చడి నుండి అనుదిన ధనములు అలసిన వానికి ఓరడించు మాటలు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. యోహాను 12:32. తన శిలువ మరణంను గూర్చి ప్రభు ప్రవచించిన విధము ఎన్నదగినది. మానవాతీతమైన సూచనల ద్వారా, అద్భుతముల ద్వారా ప్రజలు ప్రభు వైపునకు తేలికగా రాబట్టగలరని చాలామంది అనుకుందురు. కొందరు తెలివిగా ఒప్పించు వాగ్దానములతో రాబట్టవచ్చుననుకుందురు. శిలువ శక్తి ద్వారా మాత్రమే తప్ప మానవ పద్ధతుల ద్వారా ప్రజలను ప్రభు యొద్దకు ఆకర్షించలేమని దేవుని వాక్యము స్పష్టంగా చెప్పుచున్నది. మన ఆత్మీయ జీవితమునకు స్వయము అనున్నది ప్రాముఖ్యమైన ఆటంకము. శిలువ కార్యము ద్వారా మాత్రమే మనము స్వయము నుండి విడుదల నొందగలము. గలతీ 6:14లో పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. ఈ లోకము మనలను చాలా ఆకర్షించును. దాని చేత మనము మోసగించబడదుము. లోక సంబంధమైన సుఖభోగముల యందు మనకు మక్కువ లేకపోవచ్చును గాని మన అనుదిన కార్యకలాపములలో లోక సంబంధమైన మనస్సుతో వ్యవహరించుదుము. మన కార్యక్రమములలో లోక జ్ఞానము చేత ప్రభావితులమవుదుము. దానికి ఫలితముగా దేవుని పనికి చాలా నష్టమును తెచ్చువారముగా నుందుము. మన జీవితంలో శిలువ కార్యము జరుగుట ద్వారానే మనము సాతాను యొక్క మోసము నుండి తప్పించబడగలము. మనలో ప్రజలు శిలువ కార్యమును చూచిన యెడల వారు ప్రభు వైపునకు ఆకర్షించబడుదురు. చాలా సంవత్సరముల కిందట ఒక మహమ్మదీయ పెద్ద మనిషిని నా యొద్దకు వచ్చెను. అతడు క్రైస్తవుడుగా కావాలని అనుకొనెను. నేను నీకు ఈ కోరిక ఎట్లు కలిగినదని అడిగి తిని. అతడు నాతో ఈ విధముగా చెప్పెను. ఒకసారి అతడు తన స్నేహితుని కలుసుకొనుటకు వెళ్ళెను. ఆ సమయమున ఒక పనివాడు ఇంటి బయట ఊడ్చుచుండెను. అతడు క్రైస్తవుడు. అతడు తన బుట్టను బయట పెట్టెను. ఒక హైందవుడు అటువైపుగా వెళ్ళుచుండగా పొరపాటున అతని వస్త్రము ఆ బుట్టకు తగిలింది. అతనికి చాలా కోపం వచ్చి తన కాలి చెప్పు తీసి ఆ పనివానిని కొట్టుచు, నా వస్త్రమును అపవిత్రపరచుటకు నీకెంత ధైర్యము అని కోపపడసాగాను. ఆ పనివాడు మౌనముగా ఆ దెబ్బలు తినెను, కానీ ఒక మాట అయినను అనలేదు. ఈ మహమ్మదీయుడు అంతయు గమనించుచుండెను. ఆ పనివాని యొద్దకు వెళ్ళి, ఇది నీ తప్పు కాదు కదా, నీవు నీ పనిని చేయుచున్నావు, నిన్ను కొట్టుటకు అతనికి ఏమాత్రం అధికారము లేదు అనగా అతడు ఈ విధముగా చెప్పెను. నేనొక క్రైస్తవుడును. నా యేసు ప్రభువు నా కొరకు దీనికంటే ఎంతో శ్రమను అనుభవించును. వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసిరి, కొట్టిరి, శిలువకు మేకులతో కొట్టిరి, కానీ ఆయన ప్రతీకారము చేయలేదు. ఈ జవాబు ఆ మహమ్మదీయుని హృదయంను తాకినది. అందువలననే అతడు క్రైస్తవుడుగా కావాలని కొనెను. ఆ విధముగా అతడు ఏ వాదోపవాదముల ద్వారా ఒప్పించబడలేదు గాని ఏ పనివానిలో అయితే శిలువ కార్యము జరిగినదో ఆ వ్యక్తి జీవితము ద్వారా ఆకర్షించబడెను. మనలో శిలువ కార్యము జరిగిన యెడల శరీర స్వభావము నుండి, శరీర కార్యముల నుండి పూర్తిగా విడుదల నొందుదుము. అంతేగాక దేవుని శక్తి మన ద్వారా వెల్లడియగును.